హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయినా బర్త్డే పార్టీస్ అయినా సరే పెద్దవాళ్ళు కూడా పిల్లలతో పోటీ పడి తినే డెలీషియస్ స్వీట్ అయిన చాక్లెట్ బర్ఫీని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లోకి 2 కప్పుల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి చక్కగా బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్స్ చేసుకోవడానికి ఫోర్క్ను ఉపయోగించండి. నేను మిల్క్ పౌడర్ని ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేశాను, అందుకే ఇలా కొంచెం గడ్డలు కట్టింది. మనం పాలు పోసుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు అస్సలు పోయకూడదు, ఎందుకంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు పోసారంటే బర్ఫీ కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. ఈ పాలు కూడా మొత్తం ఒకేసారి కాకుండా ముందుగా 1/2 కప్పు పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా 1/2 పోసుకొని ఇట్లా చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా మిక్స్ చేసుకోవాలి. అలా అని ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీలో వేసేసి తిప్పేయకండి. అలా చేశారంటే బర్ఫీలు సాఫ్ట్గా కాదు కదా, చాలా హార్డ్గా ఎండిపోయిన కేక్ లాగా వస్తాయి. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొనైనా సరే చేత్తోనే ఇలా బ్లెండర్ సహాయంతో మిక్స్ చేసుకోండి. చూసారా, ఇది ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది కదా. ఇలా క్రీమీగా వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇలా క్రీమీగా రావడానికి 15 to 20 మినిట్స్ వరకు పట్టింది. నేనైతే మధ్యలో గ్యాప్ తీసుకోకుండానే మిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కొంచెం గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన చేసి మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకుందాము. నా దగ్గర స్క్వేర్గా ఉండే ప్లేట్ ఏం లేదండి. స్క్వేర్గా ఉన్న ప్లేట్ ఉంటే దానికి మీరు నెయ్యి అప్లై చేసుకోండి. నేను ఈ రౌండ్ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా బర్ఫీని సెట్ చేసుకుంటాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని అంతటిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద అడుగంటకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ కొంచెం గట్టి పడేదాకా ఉడికించుకోవాలి. మంట ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియంలో కూడా ఉండకూడదు, పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ మిశ్రమం అంతా ముందుగా కొంచెం పల్చగా అయ్యి తర్వాత థిక్ అవుతుంది. ఇలా ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం మిల్క్ పౌడర్ తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే కోకో పౌడరు బర్ఫీలు కొంచెం చేదుగా ఉంటాయి. కాబట్టి 1/2 కప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలి. మీరు కొలతకి ఏ కప్పు పెట్టుకున్నా సరే 2 కప్పుల మిల్క్ పౌడర్, 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు కోకో పౌడర్, ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను తీసుకున్న కప్ అయితే 50 గ్రామ్స్ ఉంటుందండి. ఈ మిశ్రమం కూడా చక్కగా గట్టిపడుతుంది. ఇది ప్యాన్ని విడిపోయే వరకు ఇలా చక్కగా మిక్స్ చేసుకొని విడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నేతితో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని నేను దీన్ని స్క్వేర్ షేప్లోకి వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్లో ప్లేట్ తీసుకున్న వాళ్ళైతే ఎక్కువగా కష్టపడకుండానే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్లోకి రావడం కోసం కొంచెం నేతిలో ముంచిన స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ బర్ఫీలు 8 to 10 డేస్ వరకు కూడా స్టాక్ ఉంటాయి. కానీ ఇవి ఎవరింట్లో కూడా అన్ని రోజులు స్టాక్ ఉండవు, ఈ లోపలే ఖాళీ చేసేస్తూ ఉంటారు. సేమ్ మా ఇంట్లో కూడా అంతే జరుగుతుంది. దీన్ని ఇలా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన మంచి లుక్ రావడం కోసం నేను కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని నేను కట్ చేసుకోకుండా పీలర్తో పీల్ చేసుకున్నాను. ఇదే ప్రకారం మనం పిస్తా పప్పుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసామంటే బర్ఫీలు మంచి లుక్గా ఉంటాయి. కాబట్టి నేను ఇలా ఈ బాదం ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. నేను దీన్ని 2 గంటల తరువాత ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. ఇది వింటర్ సీజన్ కాబట్టి 2 అవర్స్ కల్లా చక్కగా చల్లారిపోయింది. సమ్మర్లో అయితే ఇది చల్లబడ్డానికి ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టేది. ఇది చల్లారిన తర్వాత మీకు కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ బర్ఫీ ఇలా చక్కగా తయారైపోయినాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.